ఆ రేపు నన్ను చంపొచ్చు, సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడినే చంపేసిర్రు. నాయనా, సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడినే చంపేశారు. ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వాకట. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, ఇందుకు అంతా సిద్ధమైందని జరుగుతున్న ప్రచారంలో ఎమ్మెల్యే స్పందిస్తూ, ఇక్కడ ఇప్పటి వరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు, సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని హత్య చేసిరు, రేపు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చు అంటూ హాట్ కామెంట్ చేశారు. ఇలాంటి వారి కోసం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అడగాలా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందే మేము ఓడిపోవాలని ప్రయత్నం చేసిన వారిని పార్టీలోకి తీసుకోవాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదన్నారు. వారికి కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకదని, కావాలని లీకులు ఇస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అనిరుద్ రెడ్డి మండిపడ్డారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ క్లారిటీతో ఉన్నారన్నారు. కాగా ఎర్ర శేఖర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిండు. అయ్యో రామచ్, ఆయన ఏమంటుందంటే ఆడ సర్పంచ్ పదవి కోసం తమ్ముడినే చంపిండు కసపోయి ఆయన కాంగ్రెస్ ఓడిపోయే ప్రయత్నం చేసిండు మన ఎలక్షన్ లా. నన్నేం బీకలేక, ఇక సింపుల్ చెప్తా, సింపుల్ ఓన్ డైలాగ్, నన్నేం బీకలేక నన్నేం చేయలేక పగోని తీసుకొచ్చి నా మీద పెడుతురు. మరి వాడు ఆ అన్నం చంపిండు, తమ్ముని చంపిండు, రేపు నన్ను కూడా చంపుతాడు, మరి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఏరియా అని చెప్తుంది. పాపం ఇంకో జడ్చర్ల ఎమ్మెల్యే చాలా ఓపెన్ కూడా ఉన్నాయి, ఈ మధ్యలో ఓపెన్ గా మాట్లాడతాను, తప్పలేదు. సో ఆయన భయం, ఆయనది సంపవచ్చు చెప్పలేం కదా. కొన్ని కిరాతకులు ఉంటాయి రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో కొందరు కిరాతకులు ఉంటారు. మరి ఆ కిరాతకులు రేపు చంపితే కూడా ఆశ్చర్యం లేదు కాబట్టి మరి ఆయన బాధ అనేది. రేవంత్ అన్న తెలిసే జరుగుతుంది, మరి అంతా ఆనిచి గాడికి పక్కనే జడ్చర్ల అవ్వాలంటే కొండగట్టిపల్లి అటు పోతుంది, అంతా తెలిసే జరుగుతుంది. మరి ఆయన చెక్ పెట్టే ప్రయత్నం అంట అనిరుద్ రెడ్డి అంట, చెక్ పెడతానికి రేవంత్ రెడ్డి ఆడుతున్న గేమ్ ఇదంతా. ఎందుకంటే నా కోమరెడ్డి వెంకరెడ్డి మనిషి ఆయన, అందుకోసమే అంత స్కెచ్ జరుగుతుంటాయి. నెక్స్ట్, ఫ్రీ అంటే ఫేకే, ఆశపడితే మోసపోవుడే, దీపావళి వేళ తెలంగాణ పోలీసు వార్నింగ్ అట. ఉచిత గిఫ్ట్ కోసం ఆశపడద్దు, ఉచితం ఆశ చూపించి మోసగిస్తారు, జాగ్రత్త అని చెప్తారట. మరి జాగ్రత్తగా ఉండ్రి, మీరేమన్నా ఉచితంగా ఏమైనా ఆన్లైన్లో దొరుకుతుందని లింక్ క్లిక్ చేస్తే పోతాయి పైసలు. సైబర్ క్రైమ్ చెప్తాడు పాపం, పోలీసులే చెప్తారట.